Hello my dear students, welcome you all. So ఏపీపీఎస్సీ గ్రూప్ 2 మెయిన్స్కి సంబంధించినటువంటి ఒక సమగ్రమైనటువంటి ప్రణాళికని నేను రూపొందించాను. మీకు గతంలో కూడా చెప్పాను, మరలా ఒకసారి అనౌన్స్ చేస్తున్నాను. ఈ 3 త్రిశూల వ్యూహంలాగా మీరు దీన్ని కనుక ప్రాపర్గా హ్యాండిల్ చేయగలిగితే 100% ఎస్ఎన్టీలో మిగతా వాళ్ళకన్నా బెస్ట్ పెర్ఫామ్ చేయగలుగుతున్నాను. అదొక్కటి మీరు బాగా ఫాలోఅప్ చేసుకోండి. ఒకటి, ప్రీవియస్ ఈ టెస్ట్ సిరీస్ అంటే నార్మల్ టెస్ట్ సిరీస్ కాదు, అబ్నార్మల్ టెస్ట్ సిరీస్. జనవరి 28 సాయంత్రం 3:45 నుంచి 5 గంటల వరకు, 1:15 అంటే 75 నిమిషాలు, 75 క్వశ్చన్లు మొదలుకొని ఫెబ్ 22 వరకు ప్రతిరోజు గ్రాండ్ టెస్ట్. నాకు తెలిసి ఇన్ ద హిస్టరీ ఆఫ్ ఇన్ని రోజులు గ్రాండ్ టెస్టులు ఒక సబ్జెక్ట్ మీద, ఓవరాల్ సబ్జెక్ట్స్ మీద గ్రాండ్ టెస్టులు పెట్టారు, ఒక సబ్జెక్ట్ మీద గ్రాండ్ టెస్ట్ మనం మాత్రమే వీఆర్ గోయింగ్ టు కండక్ట్ అని. ఓకే, సో అప్పటికి ఏమేం చేసుకోవాలి? ర్యాపిడ్ రివిజన్ కంప్లీట్ చేసుకోండి. ఓకే, 250 టాపిక్స్ ర్యాపిడ్ రివిజన్. దాంట్లో ఏ టాపిక్ తీసుకున్నా మిగతా అన్ని టాపిక్స్ దాంట్లో యాడ్ చేస్తున్నాను. ఓకే, సో దాంట్లో అసలు ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. నెంబర్ 2, పిఐబిల్ని తరువుగా కంప్లీట్ చేసుకోండి. పిఐబి ఇయర్ ఎండ్ రివ్యూస్ కనుక తరువుగా కంప్లీట్ చేసుకుంటే 2024 and 23 ఇయర్ ఎండ్ రివ్యూస్ కనుక మీరు తరువుగా కంప్లీట్ చేసుకుంటే డెఫినెట్గా యూ కెన్ హ్యావ్ ఎక్స్ట్రా ఎడ్జ్ ఉంటుంది. ఓకే, కంటెంట్ కోసం ఏం చేస్తారు? యూ జస్ట్ ఫాలో ద ఈ 250 టాపిక్స్ కానీ ఆర్ఎల్స్ ఇన్ ద కేస్ ఆఫ్ ర్యాపిడ్ రివిజన్ కానీ. ఓకే, మీరు చదువుతున్న టాపిక్స్కి అనుబంధంగా ర్యాపిడ్ రివిజన్ ఆర్ 250 టాపిక్స్ తీసుకోండి. దెన్ పిఐబి ఇయర్ ఎండ్ రివ్యూస్ ఆఫ్ పిఐబి అండ్ టెస్ట్ సిరీస్, ఈ మూడింటిని కనుక ఎస్టాబ్లిష్ చేసుకున్నారంటే దెన్ మిగతా వాళ్ళకన్నా ది బెస్ట్ పెర్ఫామ్ చేయగలరు. ఓకే, సో ఫెబ్ 22 వరకు టెస్ట్ సిరీస్ ఉంటుంది, పిఐబి క్లాసెస్ అండ్ ర్యాపిడ్ రివిజన్ సపోర్ట్ తోటి మీరు ఫెబ్ 22 వరకు టెస్ట్ సిరీస్ని ఎక్స్ట్రాడినరీగా తీసుకెళ్ళచ్చు. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్స్ టు ఈచ్ అండ్ ఎవ్రీ స్టూడెంట్. ఓకే, సో 250 టాపిక్స్ అండ్ 25 days కోర్సులో జాయిన్ అయిన వాళ్ళకి కొంచెం ఫస్ట్ డే దానికి సంబంధించినటువంటి నాన్ సైన్స్ స్టూడెంట్స్ కావచ్చు, లేకపోతే ఆ జీకే ఓరియంటెడ్లో ప్రిపేర్ అయిన వాళ్ళకి కొంచెం ఇబ్బంది అయి ఉంటుంది. సో టుడే సక్సెస్ఫుల్గా 3rd day కంప్లీట్ చేసుకున్నాము. సో ఐ అప్రిషియేట్ ద పేషెన్స్ ఆఫ్ ఈచ్ అండ్ ఎవ్రీ స్టూడెంట్. లెట్ us స్టార్ట్ అవర్ టాపిక్. ఆర్ఎన్ఏకి సంబంధించినటువంటి టాపిక్ ఎందుకు ఇంపార్టెంట్? 4 అంటే గమనించండి, 2023 వైద్య రంగంలో నోబెల్ బహుమతి ఆర్ఎన్ఏకి వచ్చింది, 2024 వైద్య రంగంలో నోబెల్ బహుమతి ఆర్ఎన్ఏకి వచ్చింది, 2006 వైద్య రంగంలో నోబెల్ బహుమతి కూడా ఆర్ఎన్ఏకి వచ్చింది. అంటే విత్ ఇన్ ద స్పాన్ ఆఫ్ 18 ఇయర్స్లో 3 నోబెల్ బహుమతులు పొందిన ఏకైక ఫీల్డ్ ఈజ్ నథింగ్ బట్ ఆర్ఎన్ఏ. ఇలానే కాదు, యూపీఎస్సీ ప్రీవియస్ క్వశ్చన్స్లో ఈ ఎంఆర్ఎన్ఏ మీద క్వశ్చన్, ఎంఆర్ఎన్ఏ వ్యాక్సిన్ మీద క్వశ్చన్ అయిపోయింది, ఆర్ఎల్స్ ఇన్ ద కేస్ ఆఫ్ ఆర్ఎన్ఏ ఇంటర్ఫీరెన్స్ టెక్నాలజీ మీద ప్రిలిమ్ కమ్ మెయిన్స్లో క్వశ్చన్ వచ్చింది. కాబట్టి ఆర్ఎన్ఏ టెక్నాలజీకి సంబంధించినటువంటి ఏరియాని కొంచెం జాగ్రత్తగా చూసుకుందాం. వాట్ ఈస్ నోబెల్ ప్రైజెస్ దేనికి వచ్చినాయి, ఎవరికి వచ్చినాయి, అండ్ వాట్ ఈస్ ద అచీవ్మెంట్ ఆఫ్ దట్ పార్టీ, వాట్ ఈస్ ద అప్లికేషన్ ఆఫ్ దోస్ నోబెల్ ప్రైజెస్. లెట్ us స్టార్ట్ అవర్ డిస్కషన్ with reference to the Nobel Prizes. Okay, actually 2024 Nobel Prize in Medicine, okay, medicine was awarded to 2 people now, Victor Ambros and Gary Ruvkun. Victor Ambros మరియు గ్యారీ రూకిన్. విక్టర్ ఆంబ్రోస్ మరియు గ్యారీ రూకిన్లకు 2024 వైద్య శాస్త్రంలో నోబెల్ బహుమతి లభించింది. దీనికి ఉన్నటువంటి మెయిన్ ఇంపార్టెంట్ సెగ్మెంట్ ఏ ఆవిష్కరణ గణించారంటే మైక్రో ఆర్ఎన్ఏని కనుగొన్నందుకు. విక్టర్ ఆంబ్రోస్ మరియు గ్యారీ రూకిన్లకు ఎంఐఆర్ఎన్ఏ లేదా మైక్రో ఆర్ఎన్ఏని కనుగొన్నందుకు. వాట్ ఈస్ ద సిగ్నిఫికెన్స్ ఆఫ్ మైక్రో ఆర్ఎన్ఏ? పోస్ట్ ట్రాన్స్క్రిప్షనల్ మాడిఫికేషన్స్ చేయటం కోసం. ఓకే, పోస్ట్ ట్రాన్స్క్రిప్షనల్ మాడిఫికేషన్స్లో పోస్ట్ ట్రాన్స్క్రిప్షనల్ మాడిఫికేషన్స్ చేసినందుకు గాను
పోస్ట్ ట్రాన్స్క్రిప్షనల్ మాడిఫికేషన్స్లో మైక్రో ఆర్ఎన్ఏ దోహదం చేసినందుకు గాను. అంటే పోస్ట్ ట్రాన్స్క్రిప్షనల్ మాడిఫికేషన్లో మైక్రో ఆర్ఎన్ఏ యొక్క పాత్రను గుర్తించినందుకు గాను. పోస్ట్ ట్రాన్స్క్రిప్షన్ అంటే ఏంది? డిఎన్ఏ నుంచి ఎంఆర్ఎన్ఏగా తయారయ్యే ప్రక్రియను ట్రాన్స్క్రిప్షన్ అంటారు. ద ప్రాసెస్ ఆఫ్ కన్వర్టింగ్ డిఎన్ఏ ఇంటూ ఎంఆర్ఎన్ఏ ఈజ్ కాల్డ్ as ట్రాన్స్క్రిప్షన్. ఎంఆర్ఎన్ఏగా మారిన తర్వాత దాంట్లో కొన్ని లోపాలు ఉండొచ్చు. లైక్ ప్రూఫ్ రీడింగ్. మనం ఏదైనా ఒక కంటెంట్ తయారు చేసాం, టెస్ట్ సిరీస్ పెట్టుకున్నాం, ఒక బుక్ రాసావు, ఒక క్వశ్చన్ రాసావు, ఒక ఎస్సే రాసావు, దాన్ని కరెక్షన్ చేసుకుంటావు కదా. అలాగే డిఎన్ఏ నుంచి ఎంఆర్ఎన్ఏ వచ్చింది, ఎంఆర్ఎన్ఏలో మాడిఫికేషన్స్ ఏమున్నాయా లేదా, కరెక్ట్ అన్నీ ప్రాపర్గా కాపీ అయినాయా లేదా చెక్ చేసుకోవాలి కదా. ఆ చెక్ చేసుకునే మెకానిజం ఏమంటారంటే పోస్ట్ ట్రాన్స్క్రిప్షనల్ మాడిఫికేషన్ అంటారు. ఈ పోస్ట్ ట్రాన్స్క్రిప్షనల్ మాడిఫికేషన్లో మైక్రో ఆర్ఎన్ఏ యొక్క ప్రాధాన్యతను గుర్తించినందుకు గ్యారీ రూకి మరియు విక్టర్ ఆంబ్రోస్లకు 2024 వైద్య శాస్త్రంలో నోబెల్ బహుమతి లభించింది. దట్ ఈస్ ద ఫస్ట్ పాయింట్. ఐఎమ్ రిపీటింగ్ ద సెంటెన్స్ వన్స్ అగైన్. గ్యారీ రూకి మరియు విక్టర్ ఆంబ్రోస్లకు 2024 వైద్య శాస్త్రంలో నోబెల్ బహుమతి ఎందుకు లభించిందంటే పోస్ట్ ట్రాన్స్క్రిప్షనల్ మాడిఫికేషన్స్ చేసినందుకు. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ పోస్ట్ ట్రాన్స్క్రిప్షనల్ మాడిఫికేషన్ అంటే డిఎన్ఏ ఆర్ఎన్ఏ ఎంఆర్ఎన్ఏగా మారిన తర్వాత ఎంఆర్ఎన్ఏలో ఉన్నటువంటి లోపాలను పూర్తి స్థాయిలో సరిదిద్దడానికి, ఎంఆర్ఎన్ఏలో ఉన్నటువంటి లోపాలను సరిదిద్దడం కోసం ఏర్పాటు చేసిన మెకానిజం ఈజ్ నథింగ్ బట్ వాట్? ఆ సరిదిద్దే ప్రక్రియలో మైక్రో ఆర్ఎన్ఏ యొక్క పాత్రను విశ్లేషించినందుకు గాను విక్టర్ ఆంబ్రోస్ మరియు గ్యారీ రూకంలకు వైద్య శాస్త్రంలో నోబెల్ బహుమతి లభించింది ఫర్ ద ఇయర్ 2024. రిమెంబర్ ద కాన్సెప్ట్ కాల్డ్ as ఈ సెంటెన్స్ యాజ్ ఇట్ ఈస్గా గుర్తుపెట్టుకోండి. దిస్ ఈస్ హైలీ ఇంపార్టెంట్ ఫర్ యువర్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ. ఓకే, నెక్స్ట్ 2023 వైద్య రంగంలో నోబెల్ బహుమతి. ఓకే, నోబెల్ ప్రైజ్ ఇన్ 2023. 2023 Nobel Prize in Medicine and Physiology. 2023 Nobel Prize in Medicine and Physiology. Medicine and Physiology was awarded to Katalin Karikó and Drew Weissman. Katalin Karikó మరియు డ్రూ వీజ్మన్లకు. కటాలిన్ కరికో మరియు డ్రూ వీజ్మన్లకు వైద్య శాస్త్రంలో నోబెల్ బహుమతి ఏ ఆవిష్కరణకు గాని ఇచ్చారంటే ఫర్ ద డిటెక్షన్ ఆఫ్ కటాలిన్ కరికో డ్రూ వీజ్మన్లకు ఎంఆర్ఎన్ఏ వ్యాక్సిన్ అభివృద్ధికి దోహదం చేసినందుకు. యాక్చువల్గా ఎంఆర్ఎన్ఏ వ్యాక్సిన్లో మనం చెప్పుకున్నాం డిఎన్ఏ నుంచి జన్యు సమాచారం ఎంఆర్ఎన్ఏగా మారటాన్ని మనం చెప్పుకున్నాం ట్రాన్స్క్రిప్షన్ అను. అయితే వ్యాక్సినేషన్లో ఎంఆర్ఎన్ఏని డైరెక్ట్గా పంపించడం వల్ల అనేక రకాలైనటువంటి కాంప్లికేషన్స్ ఉంటాయి. ఇప్పుడు ఎంఆర్ఎన్ఏ మన శరీరంలోకి వెళ్ళిన తర్వాత ఎంఆర్ఎన్ఏ మన శరీర ద్రవాల్లో ఏమవుతుంది, అది కొంతవరకు నిర్వీర్యం అవటం కానీ ఇటువంటి కాన్సెప్ట్ చూడొచ్చు. అలాగే అలా కాకుండా ఎంఆర్ఎన్ఏ చుట్టూ ఎల్ఎన్పి లిపిడ్ నానో పార్టికల్స్ని ఎస్టాబ్లిష్ చేస్తూ మరియు దాంట్లో ఉన్నటువంటి సూడో యురాసిల్ని ఏర్పాటు చేశారు. ఓకే, కటాలిన్ కరికో డ్రూ వీజ్మన్లు ఏం చేశారంటే కటాలిన్ కరికో డ్రూ వీజ్మన్లు సూడో యురాసిల్ న్యూక్లియోటైడ్ మాడిఫికేషన్ చేశారు. ఓకే, వాట్ ఆర్ ద 2 ఇంపార్టెంట్ అచీవ్మెంట్స్ ఆఫ్ వీళ్ళు ఎంఆర్ఎన్ఏ వ్యాక్సిన్ యొక్క తయారీకి దోహదం చేశారు. ఇది ఎంఐఆర్ఎన్ఏ. 2024 నోబెల్ బహుమతి మైక్రో ఆర్ఎన్ఏ. 2023 నోబెల్ ప్రైజ్ ఎంఆర్ఎన్ఏ. ఎంఆర్ఎన్ఏ స్టాండ్స్ ఫర్ వాట్? మెసెంజర్ ఆర్ఎన్ఏ. ఎవరి యొక్క మెసేజ్ని తీసుకెళ్తుంది? డిఎన్ఏ యొక్క మెసేజ్ని తీసుకెళ్తుంది. ఈ ఎంఆర్ఎన్ఏ వ్యాక్సిన్ తయారు చేయడానికి దే హ్యావ్ అడాప్టెడ్ 2 మెకానిజమ్స్. వాట్ ఆర్ ద 2 ఇంపార్టెంట్ మెకానిజమ్స్ దే హ్యావ్ అడాప్టెడ్? నెంబర్ 1, మెసెంజర్ ఆర్ఎన్ఏలో ఫస్ట్ ఇంపార్టెంట్ మెకానిజం ఈజ్ నథింగ్ బట్ ఈ లిపిడ్ నానో పార్టికల్ ఆర్ఎన్ఏ చుట్టూ ఒక పొరను ఏర్పాటు చేశారు. అది దేంతో ఏర్పాటు చేశారు? ఎల్ఎన్పి, లిపిడ్ నానో పార్టికల్స్. లిపిడ్ నానో పార్టికల్స్తో కలిసినటువంటి ఒక పొరను ఏర్పాటు చేశారు. నెంబర్ 2, ఫర్ ద సక్సెస్ఫుల్ మాడిఫికేషన్ ఆఫ్ న్యూక్లియోటైడ్లను మాడిఫికేషన్ చేసినందుకు. న్యూక్లియోటైడ్ల మాడిఫికేషన్ అంటే ఎందుకంటే యురాసిల్ స్థానంలో సూడో యురాసిల్ని తీసుకొచ్చారు. సో దానికోసం ఈ 2023 వైద్య రంగంలో నోబెల్ బహుమతి కటాలిన్ కరికో మరియు డ్రూ వీజ్మన్లకు ఇవ్వడం జరిగింది. ఓకే, సో చూడండి 24 పోస్ట్ ట్రాన్స్క్రిప్షనల్ మాడిఫికేషన్లో మైక్రో ఆర్ఎన్ఏ పాత్ర నెంబర్ 1. నెంబర్ 2, 23 వైద్య రంగం మైక్రో ఆర్ఎన్ఏ మెసెంజర్ ఆర్ఎన్ఏ వ్యాక్సిన్ తయారీలో సూడో యురాసిల్ని అభివృద్ధి చేయడం మరియు లిపిడ్ నానో పార్టికల్స్ని అభివృద్ధి చేసినందుకు గాను. సో దట్ ఈస్ ద 2023 నోబెల్ ప్రైజ్. ఓకే, సో ఈ 3
ఆర్ఎన్ఏకి సంబంధించినవి. దట్ ఈస్ అ వెరీ అస్టానిషింగ్ ఫీచర్. నెంబర్ 3 ఈజ్ ఆండ్రూ జెడ్ ఫైర్ అండ్ క్రెగ్ సి మెల్లో. ఇది కూడా యూపీఎస్సీ ప్రీవియస్ క్వశ్చన్. ఆండ్రూ జెడ్ ఫైర్ అండ్ క్రెగ్ సి మెల్లో. నెంబర్ 3 ఆండ్రూ జెడ్ ఫైర్ అండ్ క్రెగ్ సి మెల్లో. దీన్ని ఆర్ఎన్ఏ ఇంటర్ఫీరెన్స్ టెక్నాలజీ కోసం ఆర్ఎన్ఏఐ టెక్నాలజీ అంటారు. ఆర్ఎన్ఏ ఇంటర్ఫీరెన్స్ టెక్నాలజీని కనుగొన్నందుకు గాను ఆండ్రూ జెడ్ ఫైర్ అండ్ క్రెగ్ సి మెల్లోలకు ఆర్ఎన్ఏ ఇంటర్ఫీరెన్స్ టెక్నాలజీ అంటే చూడండి. సో ద వెరీ ఇంపార్టెంట్ పాయింట్ ఈస్, ఎప్పుడైనా ఒక డిఎన్ఏ ఎంఆర్ఎన్ఏగా మారింది అనుకో, లెట్ సే ఇది డిఎన్ఏ అనుకుందాం. డిఎన్ఏ ఒక సెల్ లోపల డిఎన్ఏ ఉంది. సో దిస్ డిఎన్ఏ ఈ డిఎన్ఏ యొక్క జన్యు సమాచారాన్ని ఎంఆర్ఎన్ఏగా మార్చింది. ఓకే, ఇట్ హెస్ బీన్ కన్వర్టెడ్ ఇట్స్ జెనెటిక్ ఇన్ఫర్మేషన్ ఇంటూ వాట్? ఎంఆర్ఎన్ఏ. ఎం స్టాండ్స్ ఫర్ వాట్? మెసెంజర్ ఆర్ఎన్ఏగా మారుస్తుంది. ఈ డిఎన్ఏ నుంచి జన్యు సమాచారం ఎలా మారింది? ఎంఆర్ఎన్ఏగా మారింది. డిఎన్ఏ నుంచి జన్యు సమాచారం ఎలా మారిందన్న? ఎంఆర్ఎన్ఏగా మారింది. ఎంఆర్ఎన్ఏ మీన్స్ వాట్? మెసెంజర్ ఆర్ఎన్ఏగా మారింది. ఎప్పుడైతే డిఎన్ఏ యొక్క జన్యు సమాచారం మెసెంజర్ ఆర్ఎన్ఏగా మారిందో అన్ని ప్రాపర్గా జరిగి ఉండాల్సిన అవసరం లేదు కదా. కొన్ని మ్యూటేషన్ జరిగి ఫాల్టీ లోపభూయిష్టమైన ఎంఆర్ఎన్ఏ ఏర్పడి ఉండొచ్చు కదా. అలా లోపభూయిష్టమైనటువంటి ఎంఆర్ఎన్ఏ, ఇది ఒక లోపభూయిష్టమైన ఎంఆర్ఎన్ఏ ఉందనుకుందాం. అప్పుడు మనకి ఒక ఆర్ఎన్ఏని పంపిస్తారు, డిఎస్ఆర్ఎన్ఏ, డబుల్ స్టాండర్డ్ ఆర్ఎన్ఏ. నార్మల్గా ఆర్ఎన్ఏ సింగిల్ స్టాండర్డ్ ఉంటుంది. డబుల్ స్టాండర్డ్ ఆర్ఎన్ఏని పంపించి ఈ డబుల్ స్టాండర్డ్ ఆర్ఎన్ఏ సహకారం, దాంతో డబుల్ స్టాండర్డ్ ఆర్ఎన్ఏ సహకారంతో మెసెంజర్ ఆర్ఎన్ఏని విచ్ఛిన్నం చేయడం జరుగుతుంది. సో దట్ ఈస్ వై దిస్ ఈస్ కాల్డ్ as వాట్? ఆర్ఎన్ఏ ఇంటర్ఫీరెన్స్ టెక్నాలజీ. ఆర్ఎన్ఏ ఎవరితో ఇంటర్ఫీర్ అయింది? మెసెంజర్ ఆర్ఎన్ఏతో ఇంటర్ఫీర్ అయింది. ఎప్పుడైతే ఆర్ఎన్ఏ డబుల్ స్టాండర్డ్ ఆర్ఎన్ఏ మెసెంజర్ ఆర్ఎన్ఏతో ఇంటర్ఫీర్ అయిందో, ఎప్పుడైతే ఎంఆర్ఎన్ఏ విచ్ఛిన్నం అయిపోయిందో, దానికి సంబంధించినటువంటి ప్రోటీన్ల ఉత్పత్తి కావు, దాని తద్వారా సంభవించాల్సినటువంటి దుష్ప్రభావాలు కూడా సంభవించడం. సో ఇవి ప్రధానంగా 3 ఆర్ఎన్ఏస్. మోస్ట్ ఎక్స్పెక్టెడ్ టాపిక్స్ ఫర్ యువర్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ. 2024 వైద్య రంగంలో విక్టర్ ఆంబ్రోస్ మరియు గ్యారీ రూక్ మరియు కటాలిన్ కరికో మరియు డ్రూ వీజ్మన్ 2023 మెసెంజర్ ఆర్ఎన్ఏ. అండ్ నెంబర్ 3 2006లో నోబెల్ బహుమతి పొందిన ఆండ్రూ జెడ్ ఫైర్ అండ్ క్రెగ్ మెల్లోలకు ఆర్ఎన్ఏ ఇంటర్ఫీరెన్స్ టెక్నాలజీకి సంబంధించినటువంటి కాంపోనెంట్స్. సో దట్ ఈస్ ద వెరీ ఇంట్రెస్టింగ్ పాయింట్ విత్ రిఫరెన్స్ టు ద ఆర్ఎన్ఏ ఇంటర్ఫీరెన్స్ టెక్నాలజీ. అంటే జనరల్గా ఈ మూడింటిని కలెక్ట్ చేసి ఇంటిగ్రేట్ చేసుకొని చదువుకుంటే మాత్రం ఎప్పటికీ మీరు మర్చిపోరు. సో ఐ విష్ యూ ఆల్ ది వెరీ బెస్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్. గాడ్ బ్లెస్ యూ ఆల్.